హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే లోన్ వాళ్ళకి ఎట్లా డబ్బులు కట్టాలా అని చెప్పి తనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇక అడుగుతూ ఉంటాడు. కానీ ఎవ్వరు కూడా అక్షయ్కి హెల్ప్ చేయరు. ఇక అవని అయితే అక్షయ్ పరిస్థితిని చూసి అక్షయ్ దగ్గరకు వచ్చి, ఏవండి, ఏం కంగారు పడకండి, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ ట్రై చేస్తాను, ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మనం బయటపడతామంటూ ఇక అవని అయితే అక్షయ్తో చెబుతూ ఉంటే, అక్షయ్, చూడవని, నువ్వెవరి దగ్గరికి వెళ్ళమాకు, ఎవరిని అడగమాకు, ఏదో ఒకటి చేసి ఆ లోన్ వాళ్ళకి అమౌంట్ నేను రెడీ చేస్తాను అంటూ ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, అక్షయ్ మాటలకి అవని, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీరు సమస్యలో ఉంటే నన్ను ఎవరి దగ్గరికి వెళ్ళొద్దంటారేంటి, దాని గురించి ఆలోచించొద్దంటారేంటి, ఎలా అయినా సరే ఈ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే ఏదో ఒక ఉపాయం మనకి వస్తుంది అంటూ ఇంకా అవని అయితే అక్షయ్తో చెప్పి బయటికి రావడంతో అక్కడ పల్లవి అయితే అవనిని చూసి ఒక రకంగా నవ్వుతూ, ఏంటి బావగారు, నువ్వు దేని గురించో తెగ టెన్షన్ పడుతున్నట్టున్నారు అని అనడంతో, చూడు, ఇప్పుడు మేం పడే టెన్షన్కి నువ్వే కారణమని నీకు నాకు ఇద్దరికి తెలుసు, ఏంటిప్పుడు అని అడగడంతో, భలే తెలివైన దానివక్క నువ్వు, ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తావు, అవును, ఈ సమస్యకి కారణం నేనే. ఇక పల్లవి అయితే, అక్క, నువ్వు చాలా తెలివైన దానివి, అలాగే ఈ సమస్యని పరిష్కరించే మార్గం కూడా నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, అసలు ఏం చేయబోతున్నావు అంటూ పల్లవి అడుగుతూ ఉంటే, పల్లవి మాటలకి అవని అయితే, చూడు, నేనేం చేయాలనుకున్నా నీతో ఎందుకు చెప్తాను, దాన్ని కూడా ఎలా చెడగొట్టాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటావా, చూడు, నువ్వెన్ని సమస్యలు కలిగేలా చేసినా, అలాగే ఇంట్లో ఎన్ని గొడవలు సృష్టించాలన్నా వాటన్నింటినీ ఆపగలిగే శక్తి నాకుంది, అలాగే నీకు మీ అమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు అంటూ ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా పల్లవి, నువ్వేం చేస్తావు, ఉన్న పలంగా 3 రోజుల్లో ఆ బ్యాంకు వాళ్ళకి డబ్బు కట్టకపోతే ఇక సైట్ని జప్తు చేస్తారు, అలాగే బావగారికి అప్పులిచ్చిన వాళ్ళందరూ ఒక్కసారిగా మీద పడతారు, ఆ తర్వాత నువ్వు అలాగే నీ మగుని చూసి నువ్వు ఏడవడం తప్పించి ఇక ఎట్లాంటి ప్రయోజనం లేదు, మామ్ భలే నరుక్కొస్తుంది అంటూ ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఆనందంగా ఫోన్ తీసుకుని బయటకైతే వెళ్తుంది. ఇంకా రాజేశ్వరికి ఫోన్ చేసి, మామ్, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని అంటుంటే, తెలుసు అంటూ రాజేశ్వరి మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి, పిచ్చిదాన్ని, నువ్వు చేసింది నీకే తెలుసా అని అడుగుతున్నాను మామ్, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఆ బ్యాంకు వాళ్ళకి ఎలా లోన్ కట్టాలా, వాళ్ళకి అంత అమౌంట్ని ఎలా సర్దిపుచ్చాలా అని ఆ అవని అక్షయ్ ఇద్దరు కూడా తలలు బాదుకుంటున్నారు, వాళ్ళు ఏం చేసినా సరే బ్యాంకు వాళ్ళకి ఆ లోన్ని అస్సలు సెట్ చేయలేరు, అలాగే ఆ సైట్ మొత్తం జప్తు చేస్తారు, ఇక దీన్నంతటికి కారణం ఈ అవనినే అని చెప్పి అత్తయ్య గారి దగ్గర నేను మాట్లాడతాను అని అంటుంటే, ఇక రాజేశ్వరి, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి పార్వతికి చెప్పాల్సిందంతా చెప్పేసేయ్ అని చెప్పడంతో, ఓకే మామ్, నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఇక పల్లవి అయితే లోపలికి వచ్చి పార్వతి దగ్గరికి వెళ్తుంది. పార్వతి పల్లవిని చూసి కోపంగా లేచి వెళ్ళబోతుంటే, ఆగండి అత్తయ్య, ఈ మధ్యన మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను, నన్ను చూస్తుంటే మీరు చాలా కోపడుతున్నారు, అయినా నేనేం తప్పు చేయలేదే, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి మీరు నా మీద కోపాన్ని చూపిస్తున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా పార్వతి, ఏంటి, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టానా, నీకంటే ఎవరు తప్పులు చేస్తున్నారు అని అంటుంటే, అదేంటత్తయ్య, తప్పు చేసిన వాళ్ళు కంటికి కనిపిస్తున్నా సరే ఎవరు అని నన్ను అడుగుతున్నారు, ఈరోజు బ్యాంకు వాళ్ళు ఇంటికొచ్చి నానా గొడవ చేశారు, అసలు దీనికి కారణం ఎవరో మీకు తెలీదా ఏంటత్తయ్య అని అంటుంటే, దానికి కారణం మీ అమ్మే కదా అంటూ ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే, పార్వతి మాటలకి ఇంకా పల్లవి, చూడండి అత్తయ్య, మీరు అనవసరంగా మా అమ్మ మీద అనుమానపడుతున్నారు, దీన్నంతటికీ కారణం ఆ అవని అలాగే వాళ్ళమ్మ, వాళ్ళ వల్లే మనకి ఎన్ని సమస్యలు వస్తున్నాయి, అమ్మ ఆ బ్యాంకు వాళ్ళని రెచ్చగొట్టు ఉండొచ్చు, కానీ
వాళ్ళని అమ్మ రెచ్చగొట్టేదాకా వచ్చిందంటే దానికి కారణమెవరు? ఆ మీనాక్షి కాదు. ఆ మీనాక్షి మా డాడ్ని తన వైపుకు తిప్పుకుంది. డాడ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైంది. డాడ్ దూరం అయ్యాడన్న కోపంతో అమ్మ ఇదంతా చేస్తుంది. ఆల్రెడీ మామ్కి నేను చాలా నచ్చ చెప్పాను. కానీ మామున్న కోపంలో తను ఏం చేస్తుందో కూడా తనకి అర్థం కావట్లేదు. చూడండి అత్తయ్య, ఏదో ఒకటి చేసి మనం ముందు మామ్ని కూల్ చేయాలంటే ముందు డాడ్ని ఆ మీనాక్షి నుంచి మామ్ దగ్గరికి పంపించాలి. అలాగే ఆ మీనాక్షిని కూడా ఇక్కడే ఉంచకండి అత్తయ్య. ఆవిడకి జబ్బు చేసింది. ఆవిడకున్న జబ్బు ఇక్కడుంటే మనకు కూడా అంటుతుంది. ఇప్పటికే ఉన్న సమస్యలతో చచ్చిపోతుంటే మళ్ళీ కొత్త రోగాలు కూడా మొదలవుతాయి అంటూ ఇక పల్లవి అయితే పార్వతిని రెచ్చగొట్టడంతో పార్వతి ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఇక పార్వతిని చూసిన పల్లవి, అమ్మయ్యా, నేనన్న మాటలు ఈవిడికి కాస్త తలకెక్కాయి. నిదానంగా ఈవిడ నేను చెప్పింది ఆలోచించి ఖచ్చితంగా ఆ మీనాక్షిని ఇంటి నుంచి వెళ్ళగొడుతుంది. అలాగే అవనికి చెప్పి డాడ్ని తిరిగి మళ్ళీ మామ్ దగ్గరికి పంపిస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ నేనొచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళిపోతానంటూ ఇంకా పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ కమల్ అయితే పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా పల్లవి కమల్ని చూసి ఇదేంటి నా వైపు అలా చూస్తున్నాడు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ కొంపతీసి అత్తయ్య గారితో మాట్లాడిందంతా వినేశాడా అన్నట్టుగా తన మనసులో అనుకుంటుంది. ఇంకా కమల్ అయితే ఏంటి గుమ్మం దగ్గరే ఆగిపోయావు, లోపలికి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పడంతో ఇక పల్లవి అయితే ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నావా, ఎందుకు బావా అంటూ ఇక అమాయకంగా అయితే పల్లవి అడుగుతుంది. నువ్వు అంత అమాయకంగా మాట్లాడకే, నా కొల్లు మండిపోతుంది. ఉదయం బ్యాంకు వాళ్ళు రావడానికి కారణం మీ అమ్మాయి, అందులో నీ హస్తం కూడా ఉందని నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆ హస్తానికి ఏం చేస్తానో చూస్తావుగా అంటూ తన మనసులో అనుకుంటూ రా పల్లవి రా, నీకోసం నేను గోరింటాకు తీసుకొచ్చాను అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అమ్మో గోరింటాకా అంటూ భయపడుతుంది. అదేంటి నీకోసం ఎంతో ప్రేమగా నేను గోరింటాకుని తెస్తే అలా అంటున్నావు అని అంటుంటే ఇక కమలే మళ్ళీ ఓ ఉదయం ఆ ఫేస్ క్రీమ్ వల్ల నీకు రియాక్షన్ వచ్చింది కదా, అందుకని గోరింటాకులో కూడా ఏదన్నా కలిపాననుకుంటున్నావా అని అంటుంటే అయ్యో అదేం కాదు బావా, కానీ నాకు ఈ గోరింటాకు అది అస్సలు నచ్చదు అంటూ తన మనసులో వీడు కలిపానా అన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కలిపే ఉంటాడు. ఇప్పుడు దాన్ని పెట్టుకుంటే ఉదయం మోహానికి ఎలర్జీ